నిన్న జిల్లా మంత్రి మొన్న ఒక ఆయన ప్రకటన చేసిండు. నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యం రైతులకు. మరి వాటర్లో నీళ్ళు కలిపి నీళ్ళలో వాటర్ కలిపి తాగి మాట్లాడుతున్నాడా? సాగర్కు వచ్చిన నీళ్ళని ఆయనకే సరిపోతాయా? మరి వాటర్లో నీళ్ళు కలుపుకోవడానికి బుద్ధుండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా? ఒకవైపు ఈ పనికిమాలి మంత్రులను పెట్టుకొని ఈ చెత్తనంతా చుట్టు పెట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రెండింటికి కూడా. నాగార్జున సాగర్కి ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు వీళ్ళు చేసే ద్రోహం వల్ల. ఎందుకు అనంటే ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ పూర్తి హక్కులున్న ప్రాజెక్ట్. తెలంగాణలో కృష్ణా నది అంతో ఎంతో ఉపయోగపడితే నాగార్జున సాగర్తోనే ఎడమ కాలువతోనే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. పైన అన్ని లిఫ్ట్లే. పైన కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఎప్పుడో నిజాం కాలంలో ప్రారంభం చేసుకొని సమైక్యాంధ్ర ద్రోహానికి అట్నే దెబ్బతినిపోయిన భీమా ఫేజ్ 1-2 కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆ తర్వాత అనేక ఉద్యమాల తర్వాత ప్రారంభించిన జూరాల కావచ్చు, అనేక ద్రోహాలకు గురై చివరికి ఒత్తిళ్లకు ప్రారంభించిన కేఎల్ఐ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ప్రారంభం చేయలే. నీళ్ళు ఒక వైపు నుంచి వస్తున్నాయి, కనబడుతున్నాయి. నారాయణపూర్ నిండింది అన్నప్పుడే ఇక్కడ ఉన్న నీళ్లను మనం లిఫ్ట్ చేసుకోవడం ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న లిఫ్ట్ల కెపాసిటీ చాలా తక్కువ. వాస్తవానికి ఇవాళ ఇంత ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి కూడా మనకు ప్రకృతి సహకరించి ఇచ్చినందుకు మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు అక్షరాల 10.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా మొదటి పంట పండించుకునే అవకాశం ఉండే మహబూబ్నగర్ జిల్లా రైతాంగం. కానీ దుర్మార్గంగా వీళ్ళ మోసానికి వీళ్ళ అమ్మకానికి బలైపోయి ఇవాళ మహబూబ్నగర్ జిల్లా రైతు కూడా ఎకరం నాటుబెట్టే పరిస్థితిలో లేరు. ఇక నల్గొండ నాగార్జున సాగర్ పరిస్థితి ఇంకా దరిద్రంగా తయారైంది. ఎట్టి పరిస్థితులలో కూడా నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసేంత వరకు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి చుక్క నీళ్ళు తీసుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకు రావాల్సింది, వాళ్ళు తీసుకోవాల్సింది కేవలం వరద జలాలు. వరద జలాలు అంటే ఎప్పుడైనా ఏ నది పైన ఉన్న ప్రాజెక్టు నుంచి వరద జలాలు తీయాలి అని అంటే చివరి ప్రాజెక్టు కింది ప్రాజెక్టు నిండిన తర్వాత మాత్రమే పైన వరద జలాల గేట్లు ఓపెన్ చేయాలి. ఇవాళ నాగార్జున సాగర్కు చుక్క నీళ్ళు రానేలేదు. అప్పుడే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఏ రకంగా తీసుకుపోతున్నారో చూసినాం మనం. బుద్ధి లేకుండా నిస్సిగ్గుగా మన అధికారుల మెడలు వంచి సంతకాలు పెట్టించి బులెటిన్ రిలీజ్ చేయిస్తున్నారు రోజు పొద్దున. మన అధికారులందరితో నేను మాట్లాడుతున్నా. కేవలం 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నాం మేము పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళని చెప్పారు. కానీ ఇవాళ మీరు చూసినారు ఆ కాలువ ఎంత ఉంది, ఆ ప్రవాహ వేగం ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, ఎట్లా పోతుందో. తక్కువలో తక్కువ 30 నుంచి 40,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి ఆ వైపు. ఇక నాగార్జున సాగర్కి నీళ్ళు ఎప్పుడు రావాలి? ప్రకృతి సహకరించలేదా అంటే ప్రకృతి కనకరించింది. ఎల్నినోతో ఋతుపవనాలు రాలేకపోయినా కనీసం తుఫాన్ల వల్లనైనా వచ్చింది. వచ్చినాయి, పైనుంచి నీళ్ళు నిండుకుంటూ వచ్చినాయి. వాస్తవానికి శ్రీశైలం నిండి కిందికి సాగర్కి వచ్చిన తర్వాతనే ఆ గేట్లు ఓపెన్ చేయాలి అటువైపు. నిజమే, మంచినీళ్ళ కొరకు కావాలంటే చెన్నైకి ఇచ్చే మంచినీళ్ళకు ఒకటి మంచినీళ్ళ వరకు తీసుకుపోవచ్చు. ఇవాళ మనం కూడా కలవకుర్తి నుంచి లిఫ్ట్ చేస్తుంది మంచినీళ్ళ కొరకు. కలవకుర్తి నుంచి ఇవాళ మనం ఇప్పుడు మీరు ఏదైతే చూసినరో 2,400 క్యూసెక్లు లిఫ్ట్ చేస్తుంది ఏదైతే ఉందో అది కేవలం మంచినీళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు మనకు మహబూబ్నగర్ 10 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలు, మొత్తం ఈ నియోజకవర్గాలకు అన్నిటికి కూడా 7కి 12, 17, 19 నియోజకవర్గాలకు కూడా నీళ్ళు ఇచ్చేది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేది. దాని కొరకు నింపుతున్నారు.
ఎంత దుర్మార్గంగా ఉన్నారు అంటే వీళ్ళు కనీసం ఎండాకాలంలో గ్రీజ్ పెట్టి కూడా కనీసం ఎక్కడ కూడా ఒక చిన్న పని చేస్తున్న సందర్భం లేదు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టుల మీద ఉన్న గేట్లకైనా సరే. వాస్తవానికి ఒక చెరువు తుముక్కు కూడా ఉండే గేటుకు కూడా గ్రీజ్ పెట్టుకొని రెడీగా ఉండాలి వర్షాకాలం వచ్చేటప్పటికి. ఎవరికి సోయలేదు ఈ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రికి సోయలేదు, నా ఇరిగేషన్ మంత్రికి లేదు, ఏ జిల్లాలలో ఆ జిల్లాలకు ఉండే మంత్రులకు సోయలేదు. తీసిరు కానీ గేట్ లేదు, రోప్ తెగిపోయిందని చెప్పి కేవలం మనుషుల కొరకు మాత్రమే వాడగలుగుతాం, ఇవ్వము అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రజలపైన పెద్ద కుట్ర చేస్తున్నది. ఎట్టి పరిస్థితులలో పంటలు పండనీయొద్దు అని చెప్పి. ఒక్క వరిధాన్యమే కాదు, వరిధాన్యం అయితే బోనస్ అడుగుతారు, పంట పండించి అడ్డగోలుగా బోనస్లతో ఇబ్బంది అవుతుంది. మనం ఏదో మోసం చేద్దామని చెప్పి సన్నోట్లకు మాత్రమే ఇస్తామని చెప్తే రైతులు తెలివి మారినరు, అందరు సన్నోట్లకు మారినరు అని చెప్పి వరిని డిస్కరేజ్ చేయడం కొరకని చెప్పి ఏదో ఎల్నిలో వస్తుంది, ఈ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి భయపెట్టించి తప్పించే దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే వరికి కాదు, మరి ఏ పంట పండియడానికో నువ్వు చెప్తుంది, నువ్వు చెప్పిన ఏ ఆరుతడి పంటలో ఆ ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు ఇచ్చినవా? ఇస్తే దానికైనా నీళ్ళే కావాలి కదా. నీళ్ళే లేకుండా పండే పంట ఏమైనా ఉందా? ఆరుతడి పంటలకే ఇవ్వు. ఆరుతడి పంటకు వారానికి ఒకసారి ఇస్తారు నీళ్లు, వారం ఇస్తారు, వారం బంద్ పెడతారు. చెల్ల ఇవ్వు, ఆ రకంగానే ఇవ్వు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని లిఫ్ట్లు ప్రారంభం చేయి. నాగార్జున సాగర్కు కూడా నీళ్ళు వచ్చేంత వరకు పోతిరెడ్డిపాటి నడపొద్దు అని చెప్పి డిమాండ్ చేయి. అదేవిధంగా గోదావరి పైన కూడా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడినరు. ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది, చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు. జిఆర్ఎంబి మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల పైన రివ్యూ చేయమని చెప్పి లెటర్ పెట్టిండు, దాన్ని వాళ్ళు ఎజెండాలో పెట్టిండ్రు. అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే పై సంస్థలు, జిఆర్ఎంబి అనేది చిన్నది ఒకటి, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జిఆర్ఎంబి తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయలేదు. ఆ జిల్లాల మంత్రులకు సోయలేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశాను. బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలను కొనుక్కొని వాళ్ళతో పెట్టించారు. నిన్న మొదటిసారిగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు. మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటాడో బీజేపీ నుంచి డబ్బా కొట్టే ఎంపీలు. నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఎజెండానే రాలేదని మాట్లాడాడు. ఎజెండాలోనే లేనప్పుడు నిన్న ఎట్లా పెట్టిండు? తెలంగాణ ఈఎన్సీ లెటర్ ఎట్లా పెట్టిండు? అది ఎజెండా నుంచి ఉపసంహరించండి అని. మొదటి రోజే ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పాలి. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున.